సిద్దిపేట జిల్లాలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమం శ్రీవాణి హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శంకర్ నారాయణ, శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4-వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల జనవరి 1 నుండి 31 వరకు రోడ్డు భద్రత అవేర్నెస్ గురించి తెలియజేయడానికి రోజు ఒక ప్రోగ్రాం చొప్పున మేము ప్రతిరోజు డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఒకరోజు డ్రైవర్స్కి, హెచ్జీబీ డ్రైవర్స్కి, ఒకరోజు ఆటో డ్రైవర్స్కి, ఒకరోజు క్యాబ్ డ్రైవర్స్కి, ఒకరోజు ఈఏబీ డ్రైవర్స్కి, ఈ విధంగా రకరకాలుగా అన్ని వెహికల్స్ డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిద్దిపేటలో ఉన్న స్కూల్స్ మ్యాక్సిమం స్కూల్స్కి వెళ్ళి అక్కడ స్కూల్ చిల్డ్రన్కి కూడా రోడ్ ట్రాఫిక్పై అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. ఈ అవేర్నెస్లో భాగంగా ఈరోజు ఇక్కడ క్విజ్ అండ్ రంగోలీ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్లు 15 days కిందట ఈ స్కూల్ యాజమాన్యం, బడ్జెట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు నిర్వహించారు. దాంట్లో భాగంగా ఆ క్విజ్, రంగోలీ, ఎస్సే రైటింగ్లో ఎవరైతే 1, 2, 3 సెలెక్ట్ అయ్యారో వాళ్లకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ప్రతిరోజు గత సంవత్సరం రోజుకు 20 మంది చొప్పున గత సంవత్సరం మొత్తం 7,000 పైచిలకు ప్రాణాలు కోల్పోయారు. చిన్న నిర్లక్ష్యాల వల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో ఎక్కువ మొత్తంలో 18 నుండి 35 సంవత్సరాలను ఉన్న యువత ఎక్కువ ప్రాణాలు హెల్మెట్ లేకుండా కోల్పోయారు. మా రవాణా శాఖ తరపున ప్రతి ఒక్కరికి రోజ్ యూజర్స్కి మరియు వెహికల్ నడిపే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా రవాణా శాఖ తరపున కోరుకునేది, 2-వీలర్ నడిపే వాళ్ళైతే హెల్మెట్ ధరించాలి, కారు నడిపే వాళ్ళైతే సీట్ బెల్ట్ ధరించాలి, ఈ వెహికల్స్ నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు, అదేవిధంగా హై స్పీడ్ వెళ్ళకూడదు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఈ ఒక 5 నియమాలు మనం పాటించినట్లయితే మన ప్రాణాలు నిలుపుకోవచ్చు, ఎదుటి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మరియు సిద్దిపేట ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అయినటువంటి లక్ష్మణ్ సార్ గారు మరియు ఎంవీఐ శంకర్ బాబు సార్ గారు, శంకర్ నారాయణ సార్ గారు మరియు శ్రీకాంత్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రోడ్డు భద్రత కాంపిటీషన్స్లో రంగోలీ కాంపిటీషన్స్, అలాగే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి మా యాజమాన్య స్కూల్ అయినటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను చూపించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు అభినందన కార్యక్రమాన్ని మన శ్రీవాణి హై స్కూల్ రంగదంపల్లిలో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు సిద్దిపేట మన డిటిఓ గారు లక్ష్మణ్ సార్ గారు మరియు విశిష్ట అతిథులుగా ఎంవీఐ శంకర్ నారాయణ సార్ గారు, శ్రీకాంత్ సార్ గారు విచ్చేశారు. విద్యార్థులందరికీ బహుమతులను ప్రదానం చేసి విద్యార్థులందరికీ కూడా ఈరోజు రోడ్డు భద్రత గురించి, రవాణా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఏ విధంగా చేయాలి, మరి చిన్ననాటి నుండి విద్యార్థులను ఏ విధంగా మనం ట్రాన్స్పోర్ట్లో మెలకువలు నేర్పించాలి, వారిని ఏ విధంగా జాగృతం చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు నిర్వహించి వారికి మంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. ఈ విధంగా మేము కూడా ప్రతి క్లాసులో కానీ, ప్రతి విద్యార్థికి కానీ, ఉపాధ్యాయునికి కానీ, తల్లిదండ్రులకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను అందరినీ జాగృతం చేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.